ఖమ్మం జిల్లా వైరా మండలంలో సోమవారం గ్రామం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవే బ్రిడ్జ్ పై ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్ కాంక్రీట్ ను పోస్తూ ఉండగా స్లాబ్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 4 కూలీలకు గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. మహేందర్, అనుశ్రీ వైరా మండలం సోమారం గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం నుండి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులకు సంబంధించి కూడా హెచ్డి ఇన్ఫ్రా ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ నిర్మిస్తుంది. గత కొన్నేళ్లకు కూడా ఈ వర్క్ సంబంధించి జరుగుతూ వస్తుంది. అయితే ఇవాళ ఉదయం బ్రిడ్జికి సంబంధించిన స్లాబ్ వేస్తుండగా ఒక్కసారిగా అది కుప్పకూలిపోయింది అని చెప్పాలి. వెంటనే అక్కడ పైన వర్క్ సంబంధించి చేస్తున్న కూలీలు కూడా ఏమంటే పక్కకు దూకోవడంతో కూడా అక్కడ 3 ప్రాణాలు బయటపడ్డారు. అదేవిధంగా కింద స్లాబ్ పూర్తి కూలిపోవడంతో కూడా కింద ఉన్న 3 సంబంధించిన కూలీలకు కూడా గాయాలయ్యాయి. వారిని వెంటనే హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి సంబంధించి తరలించారు. నాసిరక పనులు నిర్మాణం చేపట్టడం వల్లనే ఈ స్లాబ్ సంబంధించి కూలిందన్నది కూడా ఒక విమర్శలకు సంబంధించి వ్యక్తమవుతుంది. అయితే దీని పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ సంబంధించి కూడా సంబంధిత కంపెనీ సంబంధించి ఇంజనీరింగ్ బృందం కూడా రేపు రానున్నట్టు తెలుస్తుంది. ప్రమాదం సంబంధించి జరిగిన తీవ్రత ఎందుకంటే చాలా పెద్దది, బ్రిడ్జ్లో పెద్ద ప్రమాదం తప్పింది. లేకుంటే కార్మికులకు సంబంధించి మృతి సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉండేది. చెట్లు అక్కడ కింద లేరు కాబట్టి సరిపోయింది. కొంతమంది మాత్రమే ఇవాళ చెట్ల వర్గ కార్మికులు వర్క్ చేస్తుంటున్నారు. రెగ్యులర్ గా అయితే ఖచ్చితంగా 100 నుంచి 150 మంది కార్మికులు ఈ వర్క్ సంబంధించి చేస్తుంటారు. ఇవాళ ఇటీవల సెలవులకు సంబంధించి నిమిత్తం వెళ్లడంతో కూడా కార్మికులు చాలా మంది కూడా సెలవులకు సంబంధించి వెళ్లారు. ఇవాళ 10 నుంచి 15 మంది కార్మికుల వరకు ఉండడం తో ఈ ప్రమాదం తప్పింది. పెద్ద ఎత్తున కార్మికులు ఉంటే మాత్రం ప్రమాద తీవ్రత అనేది పెద్దగా ఉండదు. ప్రమాద దృశ్యాలు కూడా చూసాము. అది పెద్ద ఎత్తున సంబంధించి స్లాబ్ కూలిన నేపథ్యంలో ఈ పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ సంబంధించిన బృందం కూడా రేపు ఈ వివరాలు కూడా తెలుసుకోవడం దాన్ని. రైట్, థ్యాంక్ యూ మహేందర్.